దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మేలు చేయుట యందు విసుకక ఉండాలి. మనం మనుషులందరికీ మేలే చేయాలి, కీడు చేయకూడదు. మేలుతోనే మనము జనాల్ని తృప్తిపరచాలి. మనము కష్టం అనుభవిస్తున్నా, శ్రమ అనుభవిస్తున్నా, నింద అనుభవిస్తున్నా సరే మనము ప్రజలకు మేలే చేయాలని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని రక్తములో కడగబడి ముద్రించబడి పరలోక రాజ్యానికి హక్కుదారులైనటువంటి పరలోక పౌరులారా, విశ్వాస వీరులారా, మనం ఏం చేయాలంటే మేలు చేయాలి. మనము మేలు చేయాలి ప్రియులారా. అంతేకాని మనము కీడు మాత్రం చేయకూడదు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలము, దేవుని పోలికలోకి మార్చబడిన వారిమి. యేసుక్రీస్తు ప్రభువుని మనము ధరించుకున్నాం ప్రియులారా. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకున్నాము. ఆయన గుణగణాలను, ఆయన స్వారూప్యమును మనము ధరించుకొని ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోవాలి. మనం మేలు చేయాలి కానీ మనము కీడు చేయకూడదు. ఒకవేళ ఇతరులు మనకు హాని చేసినా సరే, ఇతరులు మనకు కీడు చేసినా సరే, ఇతరులు మనల్ని హింసించినా సరే, మనం ఏం చేయాలంటే వారికి మేలే చేసి ఆ కీడును బట్టి, ఆ శ్రమను బట్టి మనం దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, మరి నా పరిస్థితి ఇదిగో వారు ఈ విధంగా చేస్తున్నారు, నాకు ఈ విధంగా నష్టాన్ని కలిగించారు, ఈ విధంగా నన్ను శ్రమ పెడుతున్నారు, ఈ విధంగా నాకు కష్టాన్ని గురి చేస్తున్నారయ్యా, న్యాయాధిపతి నాకు సహాయం చేయని మనము దేవునికి విజ్ఞాపన చేయాలి. అంతేకాని మన స్వతహాగా మనము వారికి కీడు చేయకూడదండి. మన స్వతహాగా మనం వారికి హాని చేయకూడదండి. మన స్వతహాగా వారి నాశనం మనము కోరుకోకూడదు. మనము సాధ్యమైతే మేలు చేయాలి. ఈ మేలు చేయటంలో కూడా ఎలా ఉండాలంటే మనము విసుకక మేలు చేయండి అని పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు రాయించాడండి. అది మనకి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మన శత్రువుకు మనం మేలు చేస్తే, మనకు పగవాడికి మనకు మేలు చేస్తే, మనల్ని హింసించిన వాడికి మనం మేలు చేస్తే దేవుని దగ్గర గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. ఓ విశ్వాస వీరులారా, పరలోక పౌరులారా, మేలు చేయుట యందు విసుకవద్దు. ప్రతి మనిషికి మేలు చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. దురాలోచనలు, దుర్బుద్ధిని తీసివేయండి. మేలుతో మీ హృదయమును తృప్తిపరచుకోండి. మేలుతో మీ హృదయమును నింపుకోనండి. మొదట మేలుతో మీ హృదయమును నింపుకొని ఇతరులకు మేలు చేయడానికి ప్రయత్నం చేయండి. చేతనైతే మేలు చేయండి, లేదంటే మౌనంగా ఉండటం మంచిది. సాధ్యమైతే మనం సహాయం చేయాలండి, మేలు చేయాలి, ఉపయోగపడాలి. లేనప్పుడు మౌనంగా ఉండి ప్రార్థన చేయటం అవసరం. కాబట్టి ప్రియులారా, సాధ్యమైనంత కోలం మనము మేలు చేయటం విసుకకు ఉందాము. మనకు చేతనైనంత సహాయం చేద్దాము. దేవుని యొక్క కృప పొందుకొని ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడిచిపోదాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.